బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో జరుగుతున్న భారత సమ్మిట్ కు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవడంపై సందిగ్ధత నెలకొంది. అయితే కాంగ్రెస్ అగ్రనేతల ఆలోచన మేరకు భారత సమ్మిట్ నిర్వహిస్తూ ఉండగా ఇప్పుడు వారే దూరంగా ఉండడంతో పార్టీలో అయోమయం నెలకొంది. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ జరుగుతోంది. జస్టిస్ ఉంది, ఈక్వాలిటీ ఉన్నది, ఎకనామిక్ గ్రోత్ ఉన్నది, హౌ టు అడ్రస్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నది, బయోడైవర్సిటీ ఉన్నది, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఉన్నది. అన్నీ గట్టవానికే కాదు, తెలంగాణ రైజింగ్ ఒకటి, తెలంగాణ ఏ స్థాయిలో ఉన్నది, రెండు దేశము, ప్రపంచము, సమాజము ఉన్న రుగ్మతులు ఏంటి, దాన్ని ఏ రకంగా అడ్రస్ చేయాలి, దానికి ఒక కామన్ అజెండా ఉండాలి అనే ఉద్దేశం. ఆ రిపోర్ట్ తయారు చేసి అన్ని దేశాలు వారి దేశాల్లో అది ప్రజెంట్ చేసి భవిష్యత్తు ఈ కార్యాచరణ ఏముండాలి అది విశ్లేషిస్తాం. మనం మహాత్మా గాంధీ గారు పోసినటువంటి శాంతి, అహింస, సహనం, ప్రేమ ఇవన్నీ కూడా ఈనాడు అంటే భారతదేశ సంస్కృతికి సాంప్రదాయానికి సంబంధించిన అంశాలు ఇవి లోపించినాయి. కాబట్టి ఈరోజు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రపంచంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే అందుకే భారతదేశం అనేది భారతదేశం కోసమే కాదు, ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశం కోసం ప్రపంచ దేశాలకు చాటి చెప్పడం కోసం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి రావాల్సి ఉన్నప్పటికీ వాళ్ళ జాతీయ మార్నింగ్ డే ప్రకటించినారు కాబట్టి జమ్మూ కాశ్మీర్కి వారు వెళ్ళినారు. వారు ఇక్కడికి రేపు వచ్చే అవకాశం ఉంది. అంటే విదేశీ ప్రతినిధులు చాలా పెద్ద స్థాయిలో వచ్చినారు. నిష్ణార్థులు వివిధ అంశాల మీద చాలా అనుభవం గడిచినటువంటి ప్రతినిధులు వచ్చినారు కాబట్టి రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులకు అవకాశం దక్కే అవకాశం ఉంది. సో హెచ్ఎస్సిసిలో కొనసాగుతున్న భారత సమ్మిట్ కు కాంగ్రెస్ అగ్రనేతలు అటెండ్ అవడం అనేది ప్రెసెంట్ అయితే ఇప్పుడు సస్పెన్స్ గానే ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఈ కార్యక్రమానికి దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా కార్యక్రమం స్టార్ట్ అయింది. అయితే వాస్తవానికి భారత్ సమ్మిట్ అనే కార్యక్రమానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఈ ఈక్వాలిటీ, లిబర్టీ, అదేవిధంగా సామాజిక న్యాయం, ఈ అంశాలన్నిటి, ఇంజస్టిస్ వంటి కార్యక్రమాలకు సంబంధించిన వాటిని అన్నిటిగా డిస్కషన్ చేసి ఒక నివేదిక రూపొందించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇదంతా పూర్తిగా రాహుల్ గాంధీ ఆలోచన మేరకే భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఎందుకంటే సమృద్ధి భారత్, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి రాహుల్ గాంధీ ఆలోచన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా దీన్ని కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి మాత్రం రాహుల్ గాంధీ వస్తారని మొదటి నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఆల్ ఆఫ్ సడన్ గా కొన్ని నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాహుల్ గాంధీతో పాటు అదేవిధంగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ముగ్గురు కూడా ఎవరు కూడా వచ్చే అవకాశాలు లేనట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం రేపు రాహుల్ గాంధీ వస్తారని చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ రావాలంటే కనుక ఇప్పటికే దీనికి సంబంధించి ప్రయాగరాజ్కి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించిన అంశాలన్నీ కూడా స్పీడప్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కానీ అదేవిధంగా సెక్యూరిటీ పోలీస్ సిబ్బందికి సంబంధించి కూడా ఎలాంటి దీనికి రాహుల్ గాంధీ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ కానీ క్లియరెన్స్ కానీ ఇప్పటివరకు రాకపోవడంతో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్న వారంతా కూడా కాస్త అయోమయంలో అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ వస్తేనే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కూడా భావించారు. ఎందుకంటే దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించారు. దాదాపు 450 మంది ప్రతినిధులంతా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున వచ్చిన గెస్టులకందరికీ కూడా వారికి గ్రాండ్గా ఆహ్వానించిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గత వారం 10 రోజుల నుంచి కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ టెర్రరిస్టుల అటాక్ నేపథ్యంలో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు రాహుల్ గాంధీ కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు రావట్లేదన్నారు. వాస్తవానికి ఈ రోజే లాంచింగ్ ప్రోగ్రామ్ కి రాహుల్ గాంధీ వస్తారని చెప్పేసి మొదట్లో ప్రచారం జరిగింది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన రాహుల్ గాంధీ కాశ్మీర్ వెళ్తున్న నేపథ్యంలో రేపు వస్తారని చెప్పేసి పిసిసి చీఫ్ చెప్తున్నారు. కానీ రేపటి కార్యక్రమానికి సంబంధించినప్పుడు కూడా ఇప్పటికీ ఇంటెలిజెన్స్ సంబంధించి పోలీసులకు సంబంధించి క్లియరెన్స్ రాకపోవడంతో రేపు కూడా రాహుల్ గాంధీ వచ్చేది డౌట్ఫుల్ గానే భావిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా ఎవరు కూడా వచ్చే అవకాశాలు లేకపోయినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
రైట్ ప్రతాప్.